ఇప్పుడు ఒక ప్రశ్న మనందరికీ వస్తుంది. ఇంత చెప్పావు, కానీ నేను ఏం చేయాలి? బడ్జెట్ వినడం మాత్రమే సరిపోదు. దానిని మన జీవితానికి అన్వయించుకోవాలి. పన్నుల విషయంలో మార్పులు ఉంటే మన సేవింగ్స్ ప్లాన్ మార్చుకోవాలి. వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటే లోన్ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. కొత్త రంగాలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే మన పిల్లల చదువులు కూడా ఆ దిశగా ఆలోచించాలి. బడ్జెట్ అంటే కేవలం ప్రభుత్వం కాదు, మన నిర్ణయాలకు ఒక సూచిక. ఇంకొక విషయం చాలా ముఖ్యమైనది. బడ్జెట్పై మనం సోషల్ మీడియాలో చేసే చర్చలు చాలా ఉపరితలంగా ఉంటాయి. ఇది మంచి బడ్జెట్, ఇది చెత్త బడ్జెట్ అని రెండు మాటల్లో మనం తీర్పు చెప్పేస్తాం. కానీ నిజానికి అక్కడ అలా ఉండదు. ఒక బడ్జెట్లో కొన్ని మంచి నిర్ణయాలు ఉంటాయి, కొన్ని లోపాలు కూడా ఉంటాయి. మనం వాటిని అర్థం చేసుకుని ప్రశ్నించాలి. ఏదో గుడ్డిగా నమ్మేసి పొగడకూడదు, తిట్టకూడదు. ఈ రోజుకి ఈ బడ్జెట్ అయిపోయింది, రేపటి నుంచి దాని ప్రభావం నెమ్మదిగా మొదలవుతుంది. నువ్వు అది గమనిస్తావా లేదా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. అర్థం చేసుకుంటే భయం తగ్గుతుంది. భయం తగ్గితే మంచి నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. అదే బడ్జెట్ యొక్క నిజమైన ప్రయోజనం.